పాఠశాల అంటేనే జీవితానికి కావలసిన సంపూర్ణమైన విలువలన్నింటినీ బోధించేటువంటి నిలయంగా మనం భావించవచ్చు. పాఠశాలలో చదువుతో పాటు చక్కటి సంస్కారము, పిల్లల మానసిక ఉల్లాసానికి క్రీడలు, సేవాభావాన్ని, ధైర్య సాహసాలను, సేవా గుణాన్ని పెంపొందించుకోవడానికి స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సిసి ఉంది. దాంతోపాటు పాఠశాలకు సుదూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులందరికీ చక్కటి క్షేమకరంగా ఉండేటువంటి వాహన సౌకర్యం ఉంది. తర్వాత ఇంకా దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి రిమోట్ విలేజెస్ నుండి వచ్చే పిల్లలకు చాలా చక్కటి హాస్టల్స్ వసతి కల్పించబడడం జరిగింది. హాస్టల్లో ఈ జంక్ ఫుడ్ అలాంటివి కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఎందుకంటే చిన్న వయసులో పిల్లలు ఎదిగే వయసులో చక్కటి ఆహారం తీసుకోవాలా, పౌష్టికాహారం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మిల్లెట్స్, రాగులు, జొన్నలు, సద్దలు, అరికెలు, సామలు, వీటితో పాటు మన పొలాల్లో పండినటువంటి చక్కటి ఆర్గానిక్ సేంద్రీయ వ్యవసాయంతో పండినటువంటి కూరగాయలు, బెల్లము, వీటన్నింటితో కూడా చక్కటి పౌష్టికాహారాన్ని పిల్లలకు అందిస్తూ క్రీడలు, మానసిక ఉల్లాసం కోసం అన్ని రకాలుగా పిల్లలు పూర్తిగా అభివృద్ధి అయ్యడానికి సాయశక్తుల జ్ఞానోదయ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. 36 సంవత్సరాలుగా జ్ఞానోదయ పాఠశాల విద్యాసేవలో పునరంకితం అవుతుంది. ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థల్లో అత్యున్నతమైన శ్రేణిలో ఉంటూ మన సంస్థ యొక్క పేరు ప్రఖ్యాతులను ఖండాంతరాలుగా వ్యాపింపజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, జడ్జెస్గా, ఐఎఫ్ఎస్లో, తర్వాత ఏ పొజిషన్లో ఏ ఉద్యోగం చేస్తున్నప్పటికీ చిన్నప్పటి నుండి నేర్పించినటువంటి నైతిక విలువలు, దాంతోపాటు మానవ సంబంధాలతో వారు ఉన్నటువంటి రంగాల్లో మంచి పేరు తీసుకొని వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన పాఠశాలలో కేవలం చదువే కాకుండా చిన్నప్పటి నుండి సేవాభావాన్ని పూర్తిగా నింపడం కోసం ఎన్నో పట్టణంలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి ఎన్నో సేవా సంస్థలతో మనం అనుబంధంగా అటు ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు అన్నింటిలో కూడా జ్ఞానోదయ విద్యార్థులు పాల్పంచుకోవడము జరుగుతూ ఉంటుంది. జీవితానికి కావాల్సిన మూర్తిమత్తత్వాన్ని నేర్పించేదే విద్యాలయం. కేవలం పుస్తకాలుండే చదువు కాకుండా చక్కటి పరిజ్ఞానము, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని వాళ్ళ జీవితంలో ఎలా ఆనందంగా జీవితాన్ని గడపచ్చు, ఏదో చదువుకొని పుస్తకాలుండే చదువుకొని ఉద్యోగాలు చేసి మంచి జీతం సంపాదించుకోవడం కాకుండా ఆనందమైన జీవితాన్ని ఏ విధంగా సాధించవచ్చు అనే దానికి పాఠశాలలో పునాది పడేది ఏమంటే చదువుతో పాటు చక్కటి సంస్కారము, క్రమశిక్షణ, ఉన్నత విలువలు, సేవాభావము, మానవ సంబంధాలు, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుండి అంకురార్పణం జరిగినట్లయితే, వాళ్ళు ఆ భావన పిల్లల్లో వారిలో మొలకెత్తినట్లయితే పెద్దయిన తర్వాత మరింత వికసించుకొని వారి జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ సమాజానికి చక్కటి పౌరులుగా ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను మీ కామకోటి ప్రసాదరావు, కరెస్పాండెంట్, జ్ఞానోదయ పాఠశాల.